హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్నైతే నేను లాస్ట్ వీక్ అయితే ఒక ఐటెమ్‌ని పర్చేస్ చేశాను. ఇది ఏంటంటే ఆవిరి కుడుముకి కానీ మా సైడు ఇటు తమిళనాడు సైడ్ ఏంటంటే ఇడ్లీలనేది పెద్దగా వేస్తారు. దానికి వీళ్ళు ఎక్కువ యూజ్ చేసే ఐటెమ్ అండి ఇదైతే. మనకి ఆంధ్రాలో కూడా దొరుకుతుంది. కావాలి అనుకున్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. దీనికేంటంటే 4 ప్లేట్‌లొస్తాయన్నమాట. ఇలా స్టాండ్ అనేది ఉంటుంది. ఒక సైడ్ మాత్రమే ఓపెన్ చేసి ఒక హ్యాంగర్ అనేది ఇస్తారండి పైన పట్టుకోవడానికి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ముగ్గైతే వేసిన తర్వాత పిల్లల్ని లేపి ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఆవిరి కుడుమండి. ఆవిరి కుడుముకి నానబెట్టుకున్న వాటిని క్లీన్ చేసి, గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. గ్రైండ్ చేసిన తర్వాత ఆవిరి కుడుము అయితే వేశాను. ఇందాక చూయించాను కదండీ ఒక ఐటెము. దాంట్లోనే నేను ఆవిరి కుడుము అయితే వేశానండి. ఆవిరి కుడుము అన్నది ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి. మీరు కూడా ప్రతిరోజు ప్రతి వీక్లీ కూడా ఒక్కసారి అనేది ఆవిరి కుడుము వేసుకోండి. చాలా హెల్తీగా ఉంటుంది. ఆవిరి కుడుము తింటే మనకేంటంటే ఇడ్లీలు, దోసలు వీటన్నిటికన్నా రోజు డిఫరెంట్‌గా ఇలా ట్రై చేస్తే చాలా బాగా తింటారు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ ప్లేట్‌లో ఏంటంటే ఆవిరి కుడుము ఇలా వేసిన తర్వాత మా పిల్లలైతే కేక్ అని కట్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలకైతే చాలా బాగా ఇష్టంగా తింటారండి. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఆవిరి కుడుము అనమాట. ఆవిరి కుడుము పిల్లలకి పెట్టిన తర్వాత స్కూల్‌కెళ్ళిపోయారు. పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి కాబట్టి నేనైతే టమాటా చట్నీని ఇలా కొత్తగా అయితే డిఫరెంట్‌గా అయితే ట్రై చేశానండి. ఒక బాండీలో కొంచెం వేరుశెనగపప్పు 10, 12 పచ్చిమిరపకాయలు నెక్స్ట్ వచ్చేసి నేనైతే ధనియాలు వేయలేదండి. మీకు ధనియాలు కావాలి అనుకుంటే ఈ మూడిటిని వేపి పక్కన పెట్టుకోవాలి. ఈ 3 చల్లారేలోపు మనం అదే బాండీలో కొంచెం నూనె పోసుకొని 5, 6 టమాటాలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం చింతపండు, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు మీరు ఎన్ని టమాటాలు అయితే తీసుకున్నానో ఆ క్వాంటిటీ ప్రకారం కొత్తిమీర తీసుకొని ఈ మొత్తాన్ని అదే బాండీలో వేసేయండి. వేసేసిన తర్వాత ఈ మొత్తాన్ని అటు ఇటు తిప్పుతూ కొంచెం సేపు మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత ఇవి మగ్గేలోపు మనం ఏంటంటే ఫస్ట్ తీసుకున్నాం కదండీ ఆ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ జార్‌లో చల్లారిపోయి ఉంటది కాబట్టి మిక్సీ జార్‌లో వేసుకోండి. 3 చిన్నుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని మొత్తాన్ని గ్రైండ్ చేసుకోండండి మెత్తగా పేస్ట్ లాగా. కొంచెం వాటర్ పోసి వాటర్ అయితే అవసరం లేదండి. ఎందుకంటే టమాటాలో కొంచెం వాటరే లిక్విడ్ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని మొత్తాన్ని గ్రైండ్ చేసిన తర్వాత ఈలోపు టమాటాలు మనం వేపినవి ఆరిపోయి ఉంటాయి. దాన్ని కూడా దీంట్లో మొత్తాన్ని కలిపేసి టమాటాలు మొత్తాన్ని మిక్స్ చేసిన తర్వాత కొంచెం మీకు తగినంత ఉప్పు అయితే వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇది చాలా బాగా తింటారండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. డైలీ చేసే టమాటా పచ్చడి కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి. అయిపోయిన తర్వాత పోపు పెట్టి తినండి. చాలా బాగా యూజ్ అవుతుంది. దోసల్లో కానీ, అన్నాల్లో కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు